పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతులకి నమస్కారం. ఈరోజు మనం ఏలూరు జిల్లా పెదవేగి మండలం దెబ్బగూడెం గ్రామంలో ఉన్నాము. సాధారణంగా రైతులు ఏకకాలంలో ఒక పంట లేదా 2 పంటలు వేయటం మనం చూస్తాము. మన అభ్యుదయ రైతైన చక్రపాణి గారు 4 రకాల పంటలు పండించడం జరుగుతుంది. కొబ్బరి, వక్క, మిరియాలు, పసుపు ఈ 4 పంటలను ఏకకాలంలో పండించడం జరుగుతుంది. ఇలా ఎలా సాధ్యమైంది, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది ఇప్పుడు వారి మాటలోనే తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు మీ తోట చూసామండి. ఏకకాలంలో ఇక 4 పంటలు కనపడుతున్నాయి మనకి. ఒకే తోటలో 4 పంటలు అనేది మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఎంతకాలం నుంచి వ్యవసాయం కొనసాగిస్తున్నారు? నమస్తే అండి, నా పేరు చక్రపాణి. వ్యవసాయం అనేది చిన్నప్పటి నుంచి ఉంది. మాది నేటివ్ యాక్చువల్గా ప్రకాశం జిల్లా. అక్కడ వ్యవసాయదారు కుటుంబం నుంచే వచ్చాము. చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నా కూడా వ్యవసాయంలో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈ తర్వాత ఇది ఇక్కడ వెస్ట్ గోదావరి వచ్చిన తర్వాత నేను ఇది సుమారు 97లో ఈ యొక్క ఫామ్ అక్వైర్ చేసాము. ఇక్కడ కొంతమంది మా పక్క ఫామ్లో దాలూరు విజయశారద గారని ఆయన 40 ఎకరాల ఫామ్లో ఆయన అప్పటికే మల్టీ క్రాప్స్ డెవలప్ చేశారు. ఆ మల్టీ క్రాప్స్తో పాటు న్యాచురల్ ఫార్మింగ్ మొదలుపెట్టారు. ఆయన ఇన్స్పిరేషన్ తోటి నేను కూడా చేద్దామనే ఉద్దేశంతో. రెండోది ఏంటంటే ఈ ఆవు అనేది ఇందులో ప్రధాన భూమికి పోషిస్తుంది కాబట్టి ఆవుల మీద ఇంట్రెస్ట్ తోటి ఈ ఫార్మింగ్ కనుక ఈ ప్రాక్టీస్ కనుక సక్సెస్ అయితే ఆవులు కూడా సస్టైన్ అవుతాయి, వాటి యొక్క ఉనికి కూడా కాపాడినవాడు అవుతాం అని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేసాం. 2010 నవంబర్ 23వ తారీఖు మనం ఈ న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేసామండి. అంటే స్టార్టింగ్లో ఏ క్రాప్తో స్టార్ట్ చేశారు? మనం 2010లో నిమ్మ తీసేసి ఓ పామ్ ఆయిల్ పెట్టాము. అట్లాగే దీంట్లో కొబ్బరిలో కోకో ఉంది. ఈ 3 పంటలు మాత్రమే ఉండి తర్వాత క్రమేణా మనం కోకో డెవలప్ అయిన తర్వాత కొన్ని రోజులకి ఇక్కడ వక్క అనేది బాగా ప్రాచుర్యం పొందుతుంది, లాభదాయకంగా ఉంది. ఫార్మింగ్ చేయటం కూడా చాలా సులభంగా ఉంటుంది ఉద్దేశం వక్క కూడా ప్లాంటేషన్ చేయటం జరిగింది. వక్క ప్లాంటేషన్ చేసిన తర్వాత మనం మిరియం కూడా ఆయన ఫామ్లో సక్సెస్ఫుల్గా చేస్తున్నారు విజయశారద గారు. అందుకని మనం ఈ మిరియం కూడా ఎస్టాబ్లిష్ చేయాలి, ముందు కొబ్బరి చెట్లకి తర్వాత నిదానంగా వక్క చెట్లకి చేద్దామనే ప్లాన్ తోటి నేను కర్ణాటక షిమోగా ఒక పని మీద వెళ్ళినప్పుడు అక్కడ ఒక నర్సరీలో పెప్పర్ మొక్కలు దొరికినాయి. నేను సుమారు ఒక 200 మొక్కలు నేను కారులో తెచ్చుకొని ముందు కొబ్బరి చెట్లకి ప్లాన్ చేసాము, ఎస్టాబ్లిష్ చేసాము. అయితే నేను వాటి మీద శ్రద్ధ తీసుకోలేదు. ఓ 3 years తర్వాత చూస్తే అందులో ఒక 10 చెట్లు బాగా ఎస్టాబ్లిష్ అయినాయి. అందులో మోస్ట్లీ ఒక చెట్టు అయితే చాలా అద్భుతంగా గ్రోత్ ఉంది. రెండోది క్రాప్ వచ్చింది. అప్పుడు నేను ఇది క్రాప్ వస్తుంది బాగుందనే ఉద్దేశంతో దీన్ని ఎట్టా మల్టిప్లికేషన్ చేయాలనే ఉద్దేశంతో అప్పుడు దాకా చెట్లెక్కి కొబ్బరికాయలు కోసేవాళ్ళు ఈ క్రీపర్స్ పాడు చేస్తున్నారు. ఇంకా ఆ రోజుతోటి చెట్లెక్కే కార్యక్రమం ఆపేసి ఈ మిరియాన్ని కూడా ప్రాప్కాన్ చేయాలని చేసి ప్లాన్ చేసుకున్నాం. దాన్ని ఎట్లా చేయాలనేది సైంటిస్టులు కొంతమంది వాళ్ళతోటి అనుభవకులతోటి మనము నాలెడ్జ్ తెలుసుకొని బాగా ఏదైతే చెట్టు హెల్తీగా ఉందో దాని నుంచి మేము ఈ రూట్ షూట్స్ కటింగ్స్ ఇవన్నీ తీసుకొని నిదానంగా పెట్టుకుంటూ వచ్చాం అనమాట. ఈలోపు ఈ వక్క కూడా నిదానంగా పెరుగుతూ వస్తుంది. మేము పెరిగిన వాటిని దపదపాలుగా దీంట్లో మిరియం కూడా ఎస్టాబ్లిష్ అయ్యాం. అంటే అప్పుడు వక్క, మిరియం, కొబ్బరి 3 పంటలు ఎస్టాబ్లిష్ అయినాయి. ఈ మధ్యలో ఈ యొక్క కోకో కొంచెం ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే ఈ కోకో వల్ల విపరీతమైన షేడు కింద విపరీతమైన రొట్ట రావటం వల్ల మనం పండిన పంటను కోసుకోవటానికి హార్వెస్ట్ చేయడానికి ఈ మిరియాల గెళ్ళు ఒక్క గెళ్ళన్నీ రాలుతాయండి. ఈ రాళ్ళని కలెక్ట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది.
పైగా ఆ రోజు కోకో మార్కెట్ కూడా చాలా వీక్గా ఉంది. సరే అందుకని చెప్పేసి నేను పైగా దానికి కావాల్సినంత వెంటిలేషన్ రావట్లేదు. అందుకని నేను కోకో రిమూవ్ చేసేసి ఒక్కను, మిరియం, కొబ్బరి మూడింటిని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసామండి. ఇంకా అది దప్పదప్పాలుగా ఇక్కడ ప్రస్తుతం డెవలప్ అవుతూ వచ్చింది. ఇంకా తర్వాత ఈ పైకి 3 పెరిగినాయి, కింద నేలంతా ఖాళీగా ఉంది. మనం ఇన్ని సంవత్సరాలు ఆర్గానిక్ చేస్తున్నాము, దీంట్లో ఇంకేమైనా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో గుంటూరు నుంచి మా మిత్రుడు దగ్గర సీడు, అల్లమను, పసుపు సీడ్ కలెక్ట్ చేసి ఏ రకం తీసుకొచ్చుకున్నారు? అది గుంటూరు వాళ్ళు ఇచ్చిన దగ్గర వాళ్ళు ప్రగతి అని ఇచ్చారు. ఎగ్జాక్ట్గా నాకైతే తెలీదు, వాళ్ళైతే ప్రగతి అని ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మిరియం ఎకరం అంతా కూడా అప్పుడు మొక్కలుగా ఉన్నాయి. బెడ్స్ రైజ్ చేసి అల్లం పెట్టాను. దీంట్లో అల్లం పెట్టాను. ఆ ఖాళీ గుండ కింద వైపు పసుపు పెట్టాను. అక్కడక్కడ కొంచెం బాగా వచ్చింది అల్లము. కాకపోతే హార్వెస్ట్ చేసే టయానికి ఆ సంవత్సరం 6 నెలలు కంటిన్యూగా వర్షాలు కురిసినాయి. మేము ఆ డ్రైన్ సిస్టమ్ అన్ని కరెక్ట్గా అరేంజ్ చేయకపోవటం వల్ల అల్లం అంత దిగుబడి రాల. పైరైతే సక్సెస్ఫుల్గా అయింది, కానీ హార్వెస్ట్ లేట్ అవటం, ఎక్కువ రెయిన్స్ వల్ల, మెయింటెనెన్స్ లోపం వల్ల అల్లం దిగుబడి తక్కువ వచ్చింది. పసుపు నార్మల్గా అయింది. మనం ఆ పసుపుని ఏం చేశానంటే కొంత ఉంచుకొని మళ్ళీ ఖాళీలు ఉండి కాడ మల్టిప్లై చేసుకుంటూ వచ్చాను. అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పసుపు మా సాయిల్లో ఏమి మెయింటెనెన్స్ లేకుండా, జీరో మెయింటెనెన్స్ అనుకోండి. దీనికి ఏం ప్రత్యేకంగా చేసేది ఏం లేదు, తెగుళ్ళు లేవు, పురుగు మందు లేదు, ఏం లేదు. మేము అన్నిటికీ ఇచ్చినట్టే దీనికి కూడా జీవామృతం పచ్చిగా వేసుకుంటూ వస్తే అది నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం బాగా ఉంది. దీంతో నేను ఇంకో మిత్రుడు ట్రైబల్ వెరైటీ అని ఒక వెరైటీ ఇచ్చాడు, పసుపు. నేను అది కూడా వేసాను. వస్తే 1 year తర్వాత తీస్తే అది దాని యొక్క కలర్ కానీ ఫ్లేవర్ కానీ చాలా అద్భుతంగా వచ్చింది. అయితే దిగుబడి చాలా తక్కువ ఉంది. అవి కొమ్ములు చాలా కారపూసలాగా సన్నగా వస్తున్నాయి, కానీ చాలా బాగుంది వెరైటీ. అయితే ఆయన నాకు ఇచ్చిన ఆయన ఏమన్నారంటే, ఇది డెవలప్ చేయటం అంత ఈజీ కాదండి, మీరు దీన్ని జాగ్రత్తగా హోల్డ్ చేస్తే మంచి ఎక్సలెంట్ క్వాలిటీ అన్నాడు. అసలు పసుపు ఏంటి, క్వాలిటీ ఏంటి, దీని యొక్క ఇదేంటి అనేది నేను అప్పుడు మళ్ళీ స్టడీ చేశాను. స్టడీ చేస్తే దీంట్లో ఉండే కుర్కుమిన్ పర్సంటేజ్ని బట్టి దీని యొక్క వాల్యూ, దీని యొక్క ఉపయోగం బాగా ఉంటుందని చెప్పారు. ఇది మనము దీన్ని ఇంకా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అప్పుడు మళ్ళీ 2nd year, 3rd year, 4th year, లాస్ట్ ఇయర్ అయితే వేరే లేత పామాయిల తోటలో ఖాళీ ఉంటే దాంట్లో మాత్రం 1 ఎకరం పైన వేసాను. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది. వచ్చి చూసిన వాళ్ళు కానీ ఇంచుమించు నాకు హైట్ వచ్చింది అనమాట, గ్రోత్ కూడా. రైజోమ్స్ కూడా ఇంత సైజు, మదర్ సీడ్, ఈ లెంత్ ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చింది. ఈ తర్వాత నాకు పచ్చి పసుపు అనే ఒక కాన్సెప్ట్ విన్నాను. అంటే పచ్చి పసుపు అంటే బాయిల్ చేయకుండా. మనం ఈ కోవిడ్లో తెలుసుకుంది ఏంటంటే మన హెల్త్కి పచ్చి పసుపు చాలా బాగుంటుంది. పచ్చి పసుపు అనే కాన్సెప్ట్ విన్నాను, అది నేను బై ఎక్స్పీరియన్స్గా వాడి చూశాను, చాలా ఉపయోగకరంగా ఉంది. నేను అప్పటి నుంచి దాన్ని ఏం చేస్తామంటే, పచ్చి పసుపు మనం తీసిన తర్వాత కొమ్ముల్ని బాగా వాష్ చేసి ఆ పైన ఇదంతా కూడా పీల్ చేసి స్లైసెస్ చేసి, నేను అప్పటికే ఈ కోకోనట్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ కోసం సోలార్ డ్రైయర్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. దాన్ని ఆ స్లైసెస్ చేసి దాన్ని డ్రైయర్లో ఎండబెట్టేస్తే అవి ఇంత పెద్ద ముక్కలు కట్ చేసినవి అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు ఫ్లేక్స్ లాగా ఎండిపోయినాయి. ఆ ఎండిపోయిన వాటిని నేను 2 years హోల్డ్ చేసి పెట్టాను. 2 years తర్వాత చూసినా కూడా వాటిలో కంటామినేషన్ కానీ ఏమి రాలేదు. అప్పుడు మనం మిక్సీలో వేసి దాన్ని పౌడర్ చేస్తే చాలా అద్భుతంగా వచ్చింది. ఇక అప్పటి నుంచి మనం ఈ పచ్చి పసుపు కాన్సెప్ట్ కూడా డెవలప్ చేసి అసలు దీన్ని మనం వాల్యుయేషన్ చేయాలనేది వచ్చింది. ఆల్రెడీ మేము మా ఫామ్లో ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం 15 ఏళ్ళ నుంచి. మనం చెట్టు ఎక్కే పరిస్థితి లేదు కాబట్టి కొబ్బరి చెట్ల నుంచి రాలిన కొబ్బరికాయలనే మనం కలెక్ట్ చేస్తున్నాం. 2019లో యుఎస్ వెళ్ళానండి. యుఎస్ వెళ్తే యుఎస్లో ఈ కొబ్బరి ప్రొడక్ట్స్ చాలా అద్భుతంగా మార్కెటింగ్ ఉంది. కొబ్బరి ఆయిల్, వర్జిన్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఫ్లేక్స్, పౌడరు, క్రీమ్స్, అసలు ఎన్ని ఉన్నాయో అన్నీ ఉన్నాయి అనమాట. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మొత్తం ఫిలిప్పైన్స్ నుంచి వస్తున్నాయి. తర్వాత అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఈ కోకోనట్ ప్రొడక్ట్స్ మార్కెట్ అనేది వరల్డ్ మార్కెట్ని ఫిలిప్పైన్స్ ఆక్యుపై చేసింది. వరల్డ్ మొత్తం కూడా ఫిలిప్పైన్స్ 80% సప్లై వాళ్ళే. నెక్స్ట్ ఇండోనేషియా ఉంది. మన ఇండియా నో మోర్ అనమాట. అసలు ఎక్కడ దీని ఉనికి లేదు. బయట ఎక్స్పోర్టింగ్ తక్కువ, అసలు నో, ఇండియాలో లేదు. నేను తర్వాత మళ్ళీ ఇండియా వచ్చిన తర్వాత ఇదేంట్రా అని నేను అబ్జర్వ్ చేస్తే
మనం ఇక్కడ దీన్ని కొబ్బరి పచ్చడి కానీ దేవుడు కొట్టుకోవటానికి తప్పితే దీని వాల్యుయేషన్ అనేది నథింగ్ అనమాట. కానీ హెల్తీ ఆయిల్, హెల్త్ పర్పస్గా కోకోనట్ ఆయిల్ కుకింగ్ పర్పస్గా అద్భుతంగా ఉపయోగపడుతుంది. హెగ్డే అనే ఒక ఇంగ్లాండ్ సైంటిస్టు హార్ట్ అటాక్కి కోకోనట్ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది అనేది ఒక ఆర్టికల్ చదివాను. అప్పుడు మనం ఈ కోకోనట్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయాలనేది ఒక కాన్సెప్ట్. ఎందుకంటే న్యాచురల్ ఫార్మింగ్, న్యాచురల్లీ డ్రాప్డ్, దీన్ని న్యాచురల్గా ట్రై చేయాలనేది ట్రై చేస్తే మనం ఎంత ట్రై చేసినా ఇక్కడ ఉండే అట్మాస్ఫియర్ నాకు సహకరించట్లేదు. కారణం ఏంటంటే పగలెండ కాసినా ఇక్కడ ఉండే ఈ ఎన్విరాన్మెంట్ నైట్ విపరీతంగా హ్యూమిడిటీ వస్తుంది. 80 to 90% హ్యూమిడిటీ వస్తుంది. హ్యూమిడిటీ వస్తే అది ఫంగస్ ఫామ్ అవుతుంది. అప్పుడు మనం సోలార్ డ్రైయర్ ఎక్స్ట్రాక్ట్ చేసాం. సోలార్ డ్రైయర్ కూడా అంత కంఫర్ట్గా లేదు యాక్చువల్గా కోకోనట్, వెట్ కోకోనట్ ట్రై చేయడానికి. సరే తర్వాత దాన్ని ఇంకా చాలా రూపాయలు మార్చాం. మనం కోకోనట్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి మార్కెటింగ్ చేసిన తర్వాత వాడిన కస్టమర్స్ అందరూ కూడా కుకింగ్ పర్పస్ ఓవరాల్గా తీసుకునేవాళ్ళు. వాళ్ళు మన ఆయిల్ వాడిన తర్వాత ఒక నెల 2 నెలలకు వచ్చి, సార్ మీ ఆయిల్ వాడిన తర్వాత ఒకడేమో నాకు షుగర్ తగ్గింది అన్నాడు, ఒకడేమో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గింది అన్నాడు. మా ఫ్రెండ్ అయితే ఆయన 20 సంవత్సరాల నుంచి కంటిన్యూగా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందంట. ఇది 6 నెలలు వాడిన తర్వాత నాకు ఫోన్ చేసి, బ్రదరు మీ కోకోనట్ వల్ల నాకు 0కి వచ్చింది కొలెస్ట్రాల్, డాక్టర్ కూడా ఆశ్చర్యపోయాడు అని చెప్పాడు. ఇట్లా మనం దీన్ని స్లోగా ఈ హెల్త్ కాన్సెప్ట్లో ఈ కోకోనట్ ఆయిల్ ప్రమోట్ చేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మా ఇంట్లోనే మేము వాడాం. ఒక 6 నెలలు వాడిన తర్వాత మా ఇంట్లో వాళ్ళందరూ హెల్త్ ఇష్యూస్ చాలా సెటిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఏం రేవల్ అనేది మేము ఐడెంటిఫై చేసిన తర్వాత ఇంకా ఈ ఆయిల్ని ఇంకా అట్లా కంటిన్యూ చేస్తున్నాం స్టిల్ అట్లాగా. నెక్స్ట్ పసుపు, తర్వాత మిరియాలు, ఇవన్నీ కూడా ఇక్కడే మనం వాల్యుయేషన్ చేసి మనమే ప్యాకింగ్ చేసి డైరెక్ట్గా కస్టమర్స్కి మనం సప్లై చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం కంప్లీట్ ఆర్గానిక్. రెండోది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మిరియాలు ఉన్నాయి, మన కేరళలో కానీ ఎక్కడికైనా వెళ్తే ఇది మనకి ఈ పలానా వెరైటీ అనేది తెలియదు కదా. తర్వాత ఇది పనీర్ వన్ అనే వెరైటీ అనేది ఇప్పుడు తర్వాత వచ్చే సైంటిస్టులు, ఎక్స్పర్ట్స్ చెప్పారు. సరే ఇది వేరే సబ్జెక్టు. అయితే ఏంటంటే కేరళలో కానీ కర్ణాటకలో కానీ ఈ హార్వెస్టింగ్ ఎలా చేస్తారంటే చెట్లు నిచ్చెనలు వేసుకొని వాటి పైకి ఎక్కేసి గళ్ళ కోసుకొని ఒళ్ళో పెట్టుకొని తీసుకొస్తారు. ఈ ఒకసారి చెట్టు ఎక్కారంటే అందులో 90% గళ్ళని కోసేస్తారు. అవి మెచ్యూర్డ్, ఇన్మెచ్యూర్డ్ అన్నీ ఉంటాయి. తర్వాత ప్రాసెస్ వేరే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనకి ఇక్కడ ఎక్కే అలవాటు లేదు, ఎక్కే మనుషులు లేరు, మనకు ఆ ట్రెడిషన్ లేదు కాబట్టి అవి మనము గెలలు రాలుతున్నాయి. ఎండిపోయింది, మెచ్యూర్డ్ అయిపోయిన తర్వాత ఆరెంజ్ కలర్కి వస్తాయి గింజలని. ఆ కాడ ఎండిపోద్ది, గెలగెల రాలిపోద్ది. మేము ఈ రోజు రాలిపోయిన గెలను ఒక ఇద్దరు పెట్టుకొని డైలీ కలెక్ట్ చేయటం, వీటిని హాట్ వాటర్ ట్రీట్మెంట్. పడినప్పుడు అవి ఏం కావు ఏదైనా ఒక గింజ 2 గింజ వస్తుంది, కానీ అట్లా అయితే మనం అవ్వదు కదా. అట్లా అవ్వట్లేదు. ఇంకా మనం ఏరకుండా వదిలేసి ఏదైనా మనుషులు తొక్కినప్పుడు లేకపోతే అట్లా డిస్టర్బ్ అవుతున్నాయి. కానీ రాలినప్పుడు ఏమీ 90% అబౌవ్ గింజలు ఒకటేరా రాలుతాయి. అవి కూడా మనం కలెక్ట్ చేసి హాట్ వాటర్ ట్రీట్మెంట్ ఇస్తామండి. 100 degrees సెంటిగ్రేడ్ పెద్ద మనం దీంట్లో హాట్ వాటర్ బాయిల్ చేసి బాగా మరిగేటప్పుడు దాంట్లో 10 kgs 20 kgs గెల్లు అలా 1 minute జస్ట్ డిప్ చేసి మనం సోలార్లో ఎండబెట్టేస్తాం. అవి కంప్లీట్ డ్రై అయినాక అన్ని స్టోర్ చేస్తాం. అంతా అయిపోయిన తర్వాత థ్రెషింగ్ మిషన్ ఉంది మన దగ్గర. ఆ థ్రెషింగ్ మిషన్లో వేస్తే గింజ కాడ సపరేట్ అయిపోతాయి. తర్వాత మనుషులతోటి క్లీన్ చేసి దాన్ని శుభ్రంగా ప్యాక్ చేస్తాం. అంటే మెచ్యూర్డ్ బీన్. నేను చెప్పింది ఇదంతా ఎందుకు చెప్పారంటే వాళ్ళ దగ్గర కోసేవన్నీ కూడా మెచ్యూర్డ్, అన్మెచ్యూర్డ్ అన్నీ ఉంటాయి. అందుమంది 100% మెచ్యూర్డ్ తయారయ్యే డ్రాప్ కాదు. కొబ్బరికాయ అనేది మిరియం అనేది, కాబట్టి దీంట్లో ఉన్న వాల్యూస్ వేరు కదా. అందుకని మనం ఎవరికైనా ఇచ్చినా, మిరియాలు ఇచ్చినా, కొబ్బరి నూనె ఇచ్చినా కూడా దాన్ని బాగా చాలా బాగుందని చెప్పేసి మనకి అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్. మనం ఇంకా ప్రాసెస్ ప్రస్తుతం కంటిన్యూ చేస్తున్నాం. ఇంకా ఒక్క విషయానికి వస్తే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్. అది మార్కెట్ని బట్టి, ఈల్డింగ్ని బట్టి. అయితే మనకి ఇక్కడ కూడా అయితే మేము 100% సక్సెస్ అనుకుంటాం. ఇప్పుడు కర్ణాటక నుంచి వచ్చే రైతులు కానీ వాళ్ళ వ్యాపారస్తులు కానీ ఏమంటున్నారంటే మాకంటే మీకే మంచి ఇల్లు వస్తుంది, మీకే బాగుంది. కారణం ఏంటంటే మీకు మంచి సాయిల్, నెంబర్ 1 సాయిల్, రెండోది కావాల్సినంత గ్రౌండ్ వాటర్ ఉంది,
మీకు ఎన్విరాన్మెంట్ సూట్ అయింది కాబట్టి మీ దగ్గర మంచి ఈల్డింగ్ వస్తుంది. మీరు చూడండి ఒక్కో చెట్టుకి 4 గెలలు 5 గెలలు కూడా ఉన్నాయి. కూడా రాలిన తర్వాత పెక్కిచ్చేస్తారు. దీని హార్వెస్టింగ్ డిఫరెంట్ కొడుతుంది. ఇప్పుడు పచ్చికాయలు కొనే వాళ్ళు ఉంటారు. పచ్చికాయలు అంటే కొంచెం పచ్చి పండుగ ఉన్నప్పుడు అది కోసేవాళ్ళు ఏం చేస్తారంటే అంటే ఉడకబెట్టే పద్ధతి ఒకటి ఉంది, ఎండిపోయిన రాళ్ళని ఏరుకునే పద్ధతి ఒకటి ఉంది, లేకపోతే బాగా మెచ్యూర్ అయిపోయినాక ఆ గెలకోసి ఎండిపెట్టే పద్ధతి ఒకటి ఉంది. ఈ ఉడకబెట్టే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మెచ్యూర్డ్ కాయల్ని శాంపిల్ చూసి ఆ గెల్లకాయలు మెచ్యూర్డ్ ఏంటంటే ఆ గెల కోస్తారు. కోసి తీసుకెళ్ళి వాళ్ళు మిషన్లో వేసి తొక్క వలిసేసి దాన్ని బాయిల్ చేసి అమ్ముకుంటారు. అదో పద్ధతి, అది కాస్ట్లీ. అలాగే ఇప్పుడు మేమేం చేస్తున్నాం, ప్రస్తుతం ఇవన్నీ ఈ సాధ్యపడక మామూలుగా రాలిపోయినా ఏరుకుంటున్నాం. బాగా ఎక్కువ గెలలు వచ్చినప్పుడు ఒక్కోసారి పండిపోయిన గెలను కోసేసి రాళ్ళు కొట్టేసి ఎండబెట్టేస్తాం. ఎండబెట్టేసి బాగా డ్రై అయిపోయినా స్టోర్ చేస్తాం. స్టోర్ చేసిన తర్వాత మనం ఇప్పుడు దానికి కూడా థ్రెషింగ్ మిషన్లు వచ్చినాయి ఇక్కడ మన దగ్గర. మార్కెట్ ఉంది అనుకున్నప్పుడు ఫైబర్ రోల్ చేసి ఆ గుండ్లు అమ్ముతాము. ఆ గుండ్లు రేట్ ఉంటుంది, ఫైబర్ తీయకుండా పోతే ఒక రేట్ ఉంది, పచ్చికాయకు ఒక రేట్ ఉంటుంది, ఉడకబెట్టకాయ ఒకటి ఉంటుంది. ఇదంతా ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్. ఇంటర్నేషనల్ మార్కెట్ని బట్టి దీని యొక్క ఉంటుంది. ఏదేమైనా ఇప్పుడు ఉన్న వాటిలో ఒక్కకే అధిక ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఈ ఒక్కేసి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? ఇది 3 స్టెప్లుగా ఉంది సార్. ఇప్పుడు మనం నుంచింది అయితే ఇది ఇప్పుడు 6వ సంవత్సరానికి ఎంటర్ అవుతున్నాం. 5 కంప్లీట్ అవుతుంది. తర్వాత ఎన్ని సంవత్సరాలకు వస్తుంది ఇది హార్వెస్ట్? 4th ఇయర్కి వస్తుంది. ఇది లాస్ట్ ఇయరే కాపుకి వచ్చింది. బిఫోర్ లాస్ట్ ఇయర్ పార్ట్లీకి వచ్చింది. లాస్ట్ ఇయర్ కొంచెం బెటర్గా వచ్చింది. ఈ సంవత్సరం బాగా వచ్చింది. ఇంకా కొన్ని చెట్లు ఉండి ఏదైనా 100% ఈల్డింగ్ అనేది 7th ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. 7th ఇయర్ నుంచి 4th ఇయర్ స్టార్ట్ అవుతుంది. 4th ఇయర్ స్టార్ట్ అవుతుంది. అంటే దీంట్లో కూడా ఏంటంటే మనం మేనేజ్మెంట్, మనకున్న సాయిల్, ఎన్విరాన్మెంట్, మీకు ఏదైనా దీంట్లో అబ్జర్వేషన్ ఏంటంటే మల్టీ క్రాప్స్లో అన్నిటికంటే మెయిన్ ప్లేసింగ్. ప్లేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రాపర్ ప్లేసింగ్ లేకపోతే ఈల్డ్ అంత రాదు. ఇప్పుడు మనం ఇప్పుడు 2 తోటలు చూసాము, మీరు 2 తోటలు చూసాము, మీరు లాన్ చూసారు, అవన్నీ తిరిగి చూసారు. ఇప్పుడు ఇది ఓపెన్గా ఉంది, ప్రాపర్గా వెంటిలేషన్ ఉంది. దీని చెట్టుకు చూడండి, ఒక్కో చెట్టుకి 3, 4, 5, 6 గెలలు ఉన్నాయి. లాన్ ఎన్ని ఉన్నాయి? 2, 3 ఎక్కువ 90%. ఎక్కడన్నా ఒకటి 4 ఉంది, ఎక్కడన్నా ఒకటి ఉంది. అంటే ఏంటి, దీనికి ప్రాపర్ వెంటిలేషన్ వస్తుంది. మీరు అట్లాగే పెప్పర్ చూడండి, ఇప్పుడు మీకు ఇక్కడ బాగా వెంటిలేషన్ తగిలిన నాటికి ఫ్లవరింగ్ కానీ పెప్పర్ కానీ ఎట్లా ఉంది, అట్లా ఒక్కదే సేమ్. సరే, కొబ్బరి అంటే అది కామను. కాబట్టి మల్టీ క్రాప్స్ వేసుకోవటంలో ప్లేసింగ్ అనేది, మన వెరైటీ చూస్ చేసుకోవటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 4 క్రాప్స్ మీద ఈల్డింగ్ సేమ్ ఈల్డింగ్ వస్తుందా, లేకపోతే డిఫరెంట్ ఈల్డింగ్ దేంట్లో తగ్గుతుంది, దేంట్లో పెరుగుతుంది అంటారు? దీంట్లో 2 విషయాలు ఉన్నాయి సార్. ప్లేసింగ్ అని చెప్పాను కదా, ఇప్పుడు మనము కొబ్బరి చెట్లు కానీ పామాయిల్ కానీ మోనోక్రాప్, మెయిన్ క్రాప్ అది. ఈ మెయిన్ క్రాపు మా అబ్జర్వేషన్లో ఏంటంటే ఎకరానికి 40 చెట్లు వేసుకోవాలి, 10 మీటర్ల గ్యాప్ పెట్టి. అప్పుడు ఒక్కేసుకున్నాం అనుకోండి, ఇది మినిమం 9/9 ఉండదు. సాలుకి 9 అడుగులు, మొక్కకి 9 అడుగులు. ఎందుకనంటే సైంటిస్టులు చెప్పింది ఏంటంటే పామ్ ట్రీస్ అంటే కొబ్బరి కానీ పామాయిల్ కానీ ఒక్క కానీ ఇవన్నీ పామ్ జాతికి చెందినవి. ఇవన్నీ కూడా ఏది మట్టకు తగలకూడదు, గ్యాప్ ఉండాలి. మనం ఈ మొక్కలు పెట్టినప్పుడు ఏలో మొక్కలు నేను 6 అడుగులు 8 అడుగులు పెట్టా, అప్పుడు ఇంత పెద్ద గాప్ కనపడింది. ఇప్పుడు ఏమైంది, ఇది 1.5 వచ్చింది, అది 1.5 వచ్చింది, 3 అడుగులు పోతే 3 అడుగులు ఉంది. పైన ఆకు 8 అడుగులు వస్తుంది లెంత్. అంటే మీకు ఇక్కడ కనిపించదు, కింద రాళ్ళ ఆకు చూడండి 8 అడుగులు లెంత్ వస్తుంది. 8 అడుగులు లెంత్ వస్తే ఏమైంది, ఈ ఆకేళ్ళు దాంట్లో, ఆ ఆకేళ్ళు దీంట్లో దొరికింది. కాబట్టి 9 feet అనేది కంపల్సరీ. కొబ్బరి 40 చెట్లు 10 meters. ఇది 9 meters. 9 feet 31 అడుగు వస్తుంది 10 మీటర్లు అంటే. ఏది కొబ్బరి కానీ పామాయిల్ కానీ 10 మీటర్లు సుమారు 31 feet. ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు? అవి 40 మొక్కలు. ఒక్క
ఈ 9x9 వేసుకుంటే సుమారు 425 450 ఒక లోపు. ఎకరానికి 400 వరకు పట్టొచ్చు. 40 ఏమో కొబ్బరి కానీ ఆయిల్ పామ్ కానీ. తర్వాత మీకు దీంట్లో మిరియాలు ప్రతి చెట్టుకి ప్రతి చెట్టుకి పాగొచ్చు. ఇప్పుడు నీకు అప్పుడు ఏమవుతుందంటే అదే నేను చెబుతుంది. దీంట్లో కూడా ఇంకొక ఇదేంటంటే ఈ ఒక్కలో 15-20 రకాలు ఉన్నాయి. ఇది నాటు వెరైటీ అంటారు. నాటంటే మనం అనుకునే నాటు, నాటి కర్ణాటకలో నాటి అనేది ఇది ఒక వెరైటీ. మన వాళ్ళు ఏం చేశారంటే ఆ నాటిని తీసుకొచ్చి నాటు అన్నారు. కాబట్టి నాటు దీంట్లో నాకు తెలిసి వాళ్ళు సిపిసిఆర్ చెప్పిన ప్రకారం నో హైబ్రిడ్. ఇప్పుడు ఇది ఈ పక్కన చెట్లు ఉన్నాయి. ఇది మోహిత్ నగర్, అదొక వెరైటీ. అది కాయలు వస్తాయి, దిగుబడి కూడా బాగా వస్తుంది. కానీ మనకి ఏంటంటే అవి మార్చి నుంచి ఫ్లవరింగ్ వస్తాయి. ఈ నాటు వెరైటీ ఇక్కడ నవంబర్ నుంచి వస్తాయి. ఈ నవంబర్ నుంచి వచ్చినాయి ఏప్రిల్ అయ్యేసరికి 3-4 గెలలు పాలినేషన్ అవుతాయి. అది మార్చిలో స్టార్ట్ అయితే మిడ్ సమ్మర్లో వస్తే పాలినేషన్ అవట్లేదు. 20-25% వస్తున్నాయి. ఈ 100% మీరు గెల కనపడుతున్నాయి కదా. మన ఎన్విరాన్మెంట్ కి నాటు వెరైటీ నాటు. ఇప్పుడు ఈ మిరియాలు కానీ ఈ ఒక్క కానీ మనకి సంవత్సరం పొడవునా ఎట్లా ఎన్ని క్రాపులు తీయచ్చు? మిరియాలు ఒక క్రాపే వస్తుంది సార్, మధ్యలో వస్తుంది కానీ అంత అది కాదు. ఇప్పుడన్నా ఈ నవంబర్ డిసెంబర్లో అనీవెన్గా ఫ్లవరింగ్ వస్తుంది. అది కొంత నిలబడితే మెయిన్ 1 క్రాప్ 8 months పడుతుంది. అలాగే ఒక్క కూడా నవంబర్లో స్టార్ట్ అయితే ఇప్పుడు దాకా ఫ్లవరింగ్ వస్తూనే ఉంటుంది. మనకి మెయిన్ 1 క్రాప్ ఏమైనా అంటే ఇది 9 మట్టలు వేస్తుంది సంవత్సరానికి. ఒక్క చెట్టు 9 మట్టలు వేస్తుంది. 9 మట్టలు వేసినప్పుడు ఆ మట్టలు వదిలినప్పుడల్లా గెల వస్తుంది. దానికి ఉన్న కెపాసిటీని బట్టి గెల వస్తాయి అనమాట. 3-4 మనం ఇచ్చే ఇన్పుట్స్ని బట్టే, భూమిలో ఉన్న శక్తిని బట్టే అది కూడా ఇస్తుంది అంతే. ఇంత క్రాప్లు నాకు తెలిసి స్పేసింగ్ అక్కడ గ్యాప్ లేదు కాబట్టి మరి వీడ్ మేనేజ్మెంట్ ఎట్లా చేసుకుంటున్నారు మీరు? వీడ్ మేనేజ్మెంట్ జనరల్గా షేడ్ ఉన్నప్పుడు చాలా తక్కువ ఉంటుందండి. ఈ షేడ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అన్ని గ్రాస్ కట్టర్స్, వీడ్ కట్టర్స్ ఉన్నాయి. ఆ ఎత్తు పెరిగినప్పుడు 1-2 సార్లు తీసేస్తాం. తీసేసిన తర్వాత ఇంకెక్కడన్నా ఉంటే మాన్యువల్గా కొంత తీసేస్తాం. ఇప్పుడు దీంట్లో మెకనైజేషన్ చేయటం కుదరలేదు, ట్రాక్టర్ తెలియదు కాబట్టి 1-2 సార్లు తీసేస్తే అయిపోతాయి. షేడ్లో పెద్దగా రాదు. అసలు మల్టీ క్రాప్స్లో వీడ్ మేనేజ్మెంట్ పెద్ద ఇష్యూ కాదు. తర్వాత మరి ఇప్పుడు ఇన్ని క్రాప్స్ మీద మరి పెస్ట్ అండ్ డిసీజ్ దీంట్లో ఓన్లీ అసలు నేను ఈ 15 years నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అంతకుముందు నేను కెమికల్ ఫార్మింగ్ బాగా చేసేవాడిని. నేను ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను కాబట్టి నాకు 85 ముందే అసలు పెస్ట్ వరల్లో ఎంత హైయెస్ట్ వాడాలో మేము అంత వాడి అయిపోయాం. పురుగు మందు వాడి అయిపోయాం. మేము 80లోనే సింథటిక్ పైథ్రాట్స్ వాడాం. అంటే లీటర్ 10,000 ఆ రోజుల్లో కొట్టాము, మొత్తం అయిపోయాం. పంట పోయింది, రైతు పోయాడు. నేను ఆ ఎక్స్పీరియన్స్ తోటి నాన్ కెమికల్ వ్యవసాయం మీద కాన్సన్ట్రేషన్ చేశాను. అయితే నేను ఇక్కడ కూడా ఇది కొట్టకముందు కెమికల్ ఫార్మింగ్ చేసేవాడిని. అప్పుడు ఈ నిమ్మ తోట ఉండి కోకో తోట ఉంటే పురుగు కనపడితే మామూలు తుపాకి తీసుకునేవాడిని, అంత అగ్రెసివ్గా ఉండేవాడిని. ఇది వేసిన తర్వాత అసలు ఈ పురుగు అనే దాన్ని మర్చిపోయా. అసలు పెస్ట్ అనేది నథింగ్. కాబట్టి ఎప్పుడైతే మనం కెమికల్ యూజ్ చేయలేదో పెస్ట్ కూడా రాదు. అంటే ఈ 4 క్రాప్స్ లో మీకు ఎలాంటి పెస్ట్ మేనేజ్మెంట్ అనేది చేయట్లేదు? దీంట్లో ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే గ్యానోడర్మా అనేది ఉంది. గ్యానోడర్మా భూములు న్యాచురల్ గా ఉంటుంది. అది వీక్ ప్లాంట్స్ కి అటాక్ అవుతుంది. దాన్ని మనం కంట్రోల్ చేసుకోవటం ఒకటే దీంట్లో ఇష్యూ తప్పితే ఇంకా నో అదర్ పెస్ట్ అండ్ ఫంగిసైడ్. అదే తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఏమి వాడాలి? పురుగు లేదండి, సమస్య లేదు. పురుగనే అసలు ఆ మాట మన దగ్గర లేదు. ఓకే. ఫర్టిలైజర్స్ కానీ ఏం వాడుతున్నారు? ఎట్లా? జీవామృతం, టోటల్ జీవామృతం, పంచగవ్య ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసాను. నేను దీనికి అప్లై చేసాను. పెప్పర్ ఫ్లవరింగ్ మీద ఉంది, అందుకని ఇప్పుడు కొట్టాం. కంప్లీట్ పాలినేషన్ అయినా కొడతాం. ఎవ్రీ మంత్ ఒక స్ప్రే ఇస్తాం. ఇయర్లో 7-8 times పంచగవ్య స్ప్రే చేస్తాం. ఇంకా జీవామృతం అనేది కంటిన్యూ ప్రాసెస్. నేను చెప్పాను కదా, దానికి ఒక 15,000 లీటర్లు స్లడ్జ్ ట్యాంక్ ఉంది. మొత్తం పైప్ లైన్ వేసింది. ఎక్కడ కావాలంటే అక్కడ మా వాళ్ళు ట్యూబులు తగిలిచ్చేసి ట్యాంక్ నిండంగానే ఇప్పుడు ఈసారి ఎకరం అయింది అనుకో, రేపు ఆ ఎకరానికి పెడతారు, మళ్ళీ 15 రోజులకు ఇంకో దానికి పెడతారు. అట్లా
ఇది కంటిన్యూ తిరుగుతూనే ఉంటుంది. రెండోది అన్నిటికంటే అంటే ఇప్పుడు ఈ వచ్చిన అగ్రి వేస్ట్ కొబ్బరి మట్టలు కానీ ఒక్క ఆకులు కానివ్వండి ఎవ్రీథింగ్ ఇట్లాగే వాటిని గుట్టలుగా పడేసి దాన్ని ఒక 1 year 2 year ఉంటే అది మొత్తం కులిపాతి. ఆ కులిపోయిన ఎరువుని మళ్ళీ చెట్లకు వేసుకుంటాం. ఇదంతా ఎరువు దిబ్బండి. ఈ 15 సంవత్సరాల నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే ఇందాక మీకు చూపించాను కదా ఇక్కడ. ఇప్పుడు ఈ లేయర్ వేసాము, 2 years తర్వాత ఈ లేయర్ వేస్తాము, ఆ తర్వాత ఈ లేయర్ వేస్తాము. అక్కడ ఎంత ఉంది? మాకు అంటే దెబ్బ ఉంది. దీంట్లో ఉన్న చెత్తనే మళ్ళీ ఎరువుగా కన్వర్ట్ చేసుకున్నారు. అంతే. ఆవులతో వచ్చిన మూత్రం కానీ పేడ కానీ జీవామృతం మొత్తం కలిపి జీవామృతంలో తయారు చేసి ప్రతి మొక్కకి అందిస్తామండి. ఇవి కొబ్బరి చెట్టుకు వచ్చేసి 40-50 లీటర్లు పోస్తాం, ఒక చెట్టుకు వచ్చి 10 లీటర్లు పోస్తాం. అట్లా ఇంకా బయట నుంచి పొటాషియం మామూలుగా ఎరువులు కానీ పొటాషా అదే యూరియా కానీ పొటాష్ కానీ ఫాస్ఫరస్ కానీ ఇలాంటివి ఏమి అవి మర్చిపోయి 15 ఏళ్ళు అయింది. రేపు November 23కి మనం 15 years కంప్లీట్ చేస్తున్నాం వితౌట్ ఎనీ కెమికల్ ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్ ఫంగిసైడ్ ఏమి వాడుకున్నాం. సక్సెస్ఫుల్ గా 4 crops అనేవి ప్రజెంట్ ఇప్పుడు సెట్ అయినాయి 4. ఇంకా దీని మీద ఇంకా చేస్తాం. ఇదిగో ఇక్కడ నట్మగ్ వేసాను, అదే బ్లూబెర్రీ వేసాను. ఇవి కనుక సక్సెస్ అయితే ఇంక 5 yearsకి దీని రిజల్ట్ వెళ్తాయి. అయితే అప్పుడు మనం ఇంకా గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దానికి కంప్లీట్ షేడ్ కావాలి. అది 100 years క్రాప్. అది మన వెస్ట్ గోదావరిలో చాలా ప్రాంతాలు వేసారు, సక్సెస్ఫుల్గా ఉంది. అయితే కొన్ని సెలెక్టెడ్ వెరైటీస్ని మనం కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఆవకాడో ఉంది, మెకడమియా ఉంది. మనకు అవి 2 ఇంకెక్కడ అంత ప్రాచుర్యం పొందలేదు, కానీ నట్మగ్ మాత్రం అయింది. నట్మగ్ ఫ్యూచర్లో చేస్తాను. ఇప్పుడు ఈ ఒకే పొలంలో 4 crops వేయటం వల్ల మీకు మరి పెట్టుబడులు రాబడులు ఎలా ఉందంటారు? పెట్టుబడులు రాబడులు అంటే ఈ హార్టికల్చర్లో ఏదైనా ఒక 5 సంవత్సరాలు కానీ నిమ్మ తోట వేయండి, మామిడి తోట వేయండి, కొబ్బరి తోట వేయండి, ఒక్క తోట వేయండి, 5 సంవత్సరాలు మనం పెట్టుబడి పెట్టాల్సిందే. 5 సంవత్సరాల తర్వాత మనకి ఈల్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ లైఫ్ లాంగ్ క్రాప్స్ కాబట్టి కాపు వచ్చిన దాన్ని బట్టి మార్కెట్ ఉన్నదాన్ని బట్టి మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. ఎంత అనేది ఇప్పుడు కోకో ఉందండి, 2 లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ మ్యాక్సిమం 250 రూపీస్, 150 నుంచి 250 రూపాయలు అనేది కేజీ కోకో. లాస్ట్ ఇయర్ పోయిన సీజన్ 1000 రూపాయలకి వెళ్ళింది. ఆడు 25,000-30,000 రూపాయలు ఉన్న కోకో తోట కవులు దెబ్బకి ₹1,00,000 అయిపోయింది. మరి పామాయిల్ అంతకుముందు 6,000-7,000 నుంచి స్టార్ట్ అయ్యి 2 years బ్యాక్ 23,000కి వెళ్ళింది. అంతకుముందు 40,000-50,000 ఉండే దాని కౌలు ₹1,00,000కి వెళ్ళింది. కాబట్టి ఇన్కమ్ అనేది ఈ మల్టీ క్రాప్స్లో ఖచ్చితంగా ఇదేనని చెబితే అది ఒక అసోక్తిగా ఉంటుంది. ఇప్పుడు అన్నీ కాసి అన్నిటికీ మార్కెట్ ఉందనుకో, దీని ఇన్కమ్ ఎంత అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అవునా? ఇప్పుడు ఒక్క ఉంది, లాస్ట్ ఇయర్ 130కి అడిగారు, ఇప్పుడు 200కి అడుగుతున్నారు. 130కి ఏది కేజీ, చెట్టుకి వచ్చేసి కనీసం అంటే మినిమం 500 వస్తుంది. 500 రూపాయలు వస్తాయి. 500 రూపాయలు వస్తాయి. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇప్పుడు దీంట్లో హార్వెస్టింగ్ అనేది ఏమి లేదు. కొబ్బరికాయలు ఏరుకుంటాం, మిరియాలు ఏరుకుంటాం, ఒక్కకాయలు ఏరుకుంటాం. అవునా? కింద పడితేనే ఏరుకుంటాం. దీనికి సంవత్సరానికి 200, మిరియాలకు 200 వస్తే ఎంత అవుతుంది? చెట్టుకి 400 అవుతుంది. ఎకరానికి 400 చెట్లు ఉంటాయి. అప్పుడు ఎంత అయింది? 1,60,000. ఆ కొబ్బరి చెట్లకి 60,000-70,000 వస్తాయి. అంటే 2 లక్షలు మినిమం ఇన్కమ్ వస్తుంది. 1,00,000 ఖర్చు పోయినా 1,00,000 రూపాయలు మినిమం అనేది మినిమం. అది ఇంక తర్వాత 1000 వచ్చిద్దా, అది 2,000 వచ్చిద్దా అనేది అంతా లాటరీ. అదంతా లాటరీ. అదేనా? 1,00,000 రూపాయలు ఇన్కమ్ అనేది మనం ఏం ఇప్పుడు నేను ఇప్పుడున్న ఈ డెవలప్మెంట్లో ఊరుకుని ఇరిగేషన్ ఇచ్చి నేను పండించుకుంటాను. నేను ఇక్కడ ఏమి ఆవులు అక్కర్లేదు, నాకు పంచకాయ అక్కర్లేదు, జీవామృతం అక్కర్లేదు. ఇప్పుడు ఇది వేసిన అలా అయింది. జూన్ 17వ తారీఖు వేసాను. ఇప్పటికి దీని ముఖాన్ని ఏం చూడాల. ఇప్పుడు ఇదే రకంగా కెమికల్ ఫార్మింగ్ వాళ్ళు కూడా వేసారు, దుగ్గిరాలు. ఇది హెల్దీగా ఉందా, అది హెల్దీగా ఉందా? ఏమైనా వేసామని దీనికి ఇంత మట్టికి నీళ్ళు కూడా పెట్టలే మేము. అంటే మరి స్టార్టింగ్ స్టేజ్లో కూడా మరి ఇంత 5 సంవత్సరాల దాకా మరి వెయిట్ చేయాలంటే కష్టం కదా, ఇన్కమ్ రావాలంటే. ఇప్పుడు మీరు ఇన్కమ్ అంటే ఇప్పుడు ఎవరైనా ఇక్కడ అప్లాండ్ ఏరియాలో ఎవరైనా ఏ తోట వేసినా 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి సార్. ఇది ఒక 3 ఏళ్ళు అంతర పంటలకు వేసుకొని పెట్టుబడి వచ్చేటట్టు చూసుకుంటా సరిపోదు. ఇప్పుడు పామాయిల్ వేసాను నేను, ఫస్ట్ ఇయర్ అరటి పెట్టాను,
2 క్రాప్లు అరటి తీశాను. తర్వాత ఒక సంవత్సరం మొక్కజొన్న పెట్టాను సీడ్ ప్లాంట్. లాస్ట్ ఇయర్ పసుపు పెట్టాను. ఇంకా ఈ సంవత్సరం కూడా నేను పెట్టచ్చు. ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి పెట్టకపోయినా 3 years నాకు ఇన్కమ్ వచ్చింది కదా. ఇప్పుడు పామాయిల్ ఈల్డ్ స్టార్ట్ అయింది. అది అంటే ఈ ఏదైనా అంతర పంటలప్పుడు మామూలు కమర్షియల్ క్రాప్స్ డిఫరెంట్గా వేసుకొని ఓ 3 years మనం మెయింటైన్ చేసుకోవచ్చు. దాని పెట్టుబడి దానికి వస్తుంటుంది. ఇంకా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎంతో కొంత ఏం లేకుండా తనాలు రాలింగడి గుర్రాన్ని మేపినట్టు అయితే అవ్వదు కదా. ఇవన్నీ కూడా 2 generations కి సరిపడే క్రాప్స్ అవి. ఇప్పుడు నాకు 66 ఏళ్ళు, నా టర్మ్ అయిపోద్ది, మా అబ్బాయి టర్మ్ కూడా ఉంటుంది ఇది. మనం మరి ఆ మాత్రం ఎఫర్ట్ పెట్టకుండా ఏం లేకుండా మంత్రాలతో చింతకాయలు రాలుతాయా? మరి ఏం లేకుండా ఎలా అవుతుంది సార్? ఏం లేకుండా ఎలా అవుతుంది? వాళ్ళ పత్తి వేసినా మిరప వేసినా ఎంత పెట్టుబడి అవుతుంది? ఎకరానికి 1,00,000-1,50,000 రూపాయలు పెట్టుబడుతుంది. దాంతో కంపేర్ చేసుకుంటే దీని పెట్టుబడి ఉంది సార్. మన ఇన్వాల్వ్మెంట్, మనం ఎఫర్ట్ పెట్టాలా. అంతేగాని మన ఊరికి మనం వేసాము లక్షలు రావాలంటే వ్యవసాయంలో లక్షలు రావటం అనేది ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్. ఇప్పుడు అంతర పంటల ఉద్దేశం ఏంటంటే ఏదన్నా ఒక క్రాప్ దెబ్బతిన్నా ఇంకో క్రాప్ 2 క్రాప్లు ఉంటాయి, రైతుకి నష్టం రాకుండా ఉంటుంది. మనం మంచి మేనేజ్మెంట్ చేసుకుంటే అన్ని కాస్తే మంచి డబ్బులు వస్తాయి. ఏదైనా వ్యవసాయంలో కానీ వ్యాపారంలో కానీ ప్రతి సంవత్సరం లాభాలు రావు కదండి. 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో అన్ని కలిసినప్పుడు మంచి ఆదాయం వస్తాయి. మిగతా అప్పుడు దాని మెయింటెనెన్స్కి మన ఊరికి ప్రమాదం లేకుండా ఉంటుంది. అట్లా చేసుకుంటే వ్యవసాయం అనేది ఉద్దేశం అది కదా. ఇంకా ప్రతి సంవత్సరం లక్షలు రావాలని అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అది అత్యాశ కదా మనకి. అవునండి. ముందు మన భూమి బాగుపడింది, దీన్ని నేనేమి డిస్టర్బ్ చేయకపోతే దానిపైన అది చేస్తుంది. నాకు అడవి ఉంది, అడవిలో చెట్లు ఉన్నాయి, కాస్తున్నాయా? కాస్తున్నాయి కదా. ఎవడేం చేశాడు? కలుపు తీసాడా? కలుపు మందు కొట్టాడా? ఎరువు వేసాడా? నీళ్ళు పెట్టాడా? కారణం ఏంటి? నేచర్, భూమి అది సారం ఉంది దాంట్లో. అది ప్రకృతి ఇస్తుంది పంట. మనం కూడా దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే దానిపైన చేస్తాం. మనం తోటలను గమనించిన సందర్భంలో స్టూడెంట్స్ కూడా మీతో పాటు తిరుగుతున్నారు కదండి. వాళ్ళకి అంటే వీళ్ళు దేనికోసం వచ్చి ఉన్నారు మీ దగ్గరికి? వాళ్ళు తెనాల దగ్గర వడ్లమూడి విజ్ఞాన్ అగ్రికల్చర్ యూనివర్సిటీ AGBSc ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అండి. యూనివర్సిటీ డీన్ గారు మాకు బాగా పరిచయం. వాళ్ళు అనేక సందర్భాల్లో ఈ వ్యవసాయం గురించి డిస్కషన్లో చాలాసార్లు మమ్మల్ని పిలిచి తీసుకున్నారు. ఆయన రీసెంట్గా మా ఫామ్ విజిట్ చేశారు. వాళ్ళు విజిట్ చేసిన సందర్భంలో వాళ్ళు ఇదంతా చూసి వాళ్ళ స్టూడెంట్స్ ఒక బ్యాచ్ని ఇక్కడికి ఇంటర్న్షిప్ కోసం పంపించారు. ఆల్రెడీ వాళ్ళు 3.5 months ఇక్కడ ఉండి నా ఫామే కాకుండా ఈ చుట్టుపక్కల 2-3 గ్రామాల్లో ఉన్న రైతులందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాక్టీసెస్ వాళ్ళకి ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు. వాళ్ళు దాని ప్రకారం వాళ్ళు ఉన్నారు. మన ఫామ్లో వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాం. వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు, మనం చూస్తున్నారు, అన్నీ తెలుసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఇవన్నీ డిఫరెంట్ ప్రాక్టీసెస్ కాబట్టి చాలా ఇంట్రెస్ట్గా ఎంతూజియాజం తోటి ప్రతిదీ తెలుసుకొని వాళ్ళు ప్రతిదీ నోట్ చేసుకొని ఇంకా వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తే నా నుంచి కూడా వాళ్ళు తెలుసుకొని ప్రతిరోజు సాయంత్రం 1 రోజుకో 2 రోజులకో కాసేపు అందరం కూర్చొని ఇంటరాక్షన్ అవుతాం. ఇవన్నీ ఏం చేస్తున్నాం వాళ్ళకి కొంత ఖాళీ ఉండే ప్రదేశం వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు ఇంట్రెస్ట్గా సార్ మేము కూరగాయలు పండిస్తాము, మేము ప్రాక్టీస్ చేసుకుంటామంటే సరే చేసుకోండి అని చెప్పి వాళ్ళకి ఇన్పుట్స్ అయిన ఇచ్చాను, కొంత సీడ్ ఇచ్చాము. వీళ్ళకి న్యాచురల్ ఫార్మింగ్ వాళ్ళని అటాచ్ చేసాము. వాళ్ళు కూడా గైడెన్స్ ఇస్తున్నారు. అందరూ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు. ఎందుకంటే మళ్ళీ ఆపర్చునిటీ వాళ్ళకి రాదు కదా. మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తే హార్టికల్చర్లో మల్టీ క్రాప్స్, న్యాచురల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్, ఇవన్నీ వాల్యుయేషన్ ఇవన్నీ వాళ్ళకి రావు కదా. అందుకని వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా డైరెక్ట్గా రైతుల దగ్గరే ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది ప్రాక్టీసెస్ తెలుసుకోవడానికి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఫైనల్గా ఒక మాట చెప్తాను ఏంటంటే, నేను ఈ 15 సంవత్సరాల్లో ఈ న్యాచురల్ ఫార్మింగ్ ప్రాక్టీస్లో కానివ్వండి, మల్టీ క్రాప్స్లో కానివ్వండి, వాల్యుయేషన్లో కానీ, ఇంకా ఫ్యూచర్లో రైతు సస్టైన్ అవ్వాలంటే 2 మార్గాలు. ఒకటి ట్రెడిషనల్ ప్రాక్టీసెస్, రెండోది మెకనైజేషన్. ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ని మెకనైజేషన్కి అనుసంధానం చేసుకొని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. నేను ఈ పిల్లలతో రోజు అదే డిస్కస్ చేస్తున్నాను.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అగ్రికల్చర్లో ఎట్లా ఇన్వాల్వ్ చేయొచ్చు, దాని ద్వారా మనం ఎట్లాంటి ప్రయత్నాలు చేయొచ్చు అనేది కూడా చేస్తాం. ఎందుకంటే ప్రాక్టీసెస్ అయితే ట్రెడిషనల్ ప్రాక్టీసెస్, టెక్నాలజీని మెకనైజేషన్ని కనుక దీనికి అనుసంధానం చేస్తే ఫ్యూచర్లో వ్యవసాయం అనేది రైతు సస్టైన్ అవుతాడు. సస్టైనబుల్ అగ్రికల్చర్ రావాలంటే ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ అండ్ మెకనైజేషన్ టెక్నాలజీని చేయాలి. ఇదండి మన రైతు చక్రపాణి గారు చెప్తున్న విషయాలు. గత 15 సంవత్సరాలుగా వీరు ప్రధాన పంటలతో పాటు అంతర పంటలుగా వేసుకుంటూ కష్ట నష్టాలు మరియు లాభ నష్టాలు చవిచూస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి మరొక అభ్యుదయ రైతు వీడియోతో మరలా కలుసుకుందాము.